వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. విహారి ఇంట పాప బారసాల ఉత్సవం మొదలవుతుంది. పద్మాక్షి పాపకి చక్కగా పట్టులంగా అలాగే గొలుసు అన్నీ వేసి సహస్ర చేతికిస్తుంది. చూడు సహస్ర, నీ వల్ల నీ జీవితం గురించి నేను ఎన్నో చేస్తున్నాను. అవన్నీ పక్కన పెట్టి నువ్వు మాత్రం పాపని పట్టించుకోవటం లేదు. ఈరోజు యమునకి డౌట్ వచ్చింది. ఆ డౌట్ అనేది నేను ఎలాగో ఒకలాగా క్లియర్ చేశాను. కానీ ఇకపై పాపని ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే నీ జీవితం విహారితో నువ్వు అనుకున్న జీవితం నీకు లభిస్తుంది. అది గుర్తుపెట్టుకో. కిందికి రా. పాపని చాలా ప్రేమగా చూస్తున్నట్టు కనీసం నటించవే. ఆ డాక్టర్ని కూడా నీకోసం చంపేశాను అనగానే, అమ్మా, డాక్టర్ని చంపేశావా అని అంటుంది. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ముందు చాలా ప్రేమగా పాపపై నువ్వు ఉండాలి, అది ముఖ్యం అని చెప్పి అంటుంది పద్మాక్షి. సరే అమ్మా అని చెప్పి పాపని ఎత్తుకొని పట్టు చీర కట్టుకొని కిందికి వస్తుంది. ఇక హాల్లో పంతులు గారు ఈ సహస్ర అలాగే విహార్ని కూర్చోపెట్టి చాలాసేపు మంత్రాలు చదివి పాపకి అమ్మవారి పేరుని పెడతారు. ఇక లక్ష్మి ఇటువైపు తన బాబు కోసం ఇక బారసాల వేడుక గుడిలో జరిపించాలనుకుంటుంది. కొంతమంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అలాగే అందరూ గుడికి చేరుకుంటారు. పంతులు గారు బాబుని చూసి, అమ్మ, ఈరోజు నీ బాబుకి 21 రోజు బారసాల మహోత్సవం గుడిలో జరుపుకుంటున్నారు అని చెప్పి ఇక బాబు పేరు మీద అర్చనలు అన్నీ చేస్తూ ఉంటే చుట్టుపక్కల వారంతా, అమ్మ సిరి, మీ ఇద్దరిని ఈ ఊర్లోకి వచ్చినప్పుడు మేము నమ్మలేదు. కానీ ఈ ఊళ్ళో తల్లో నాలుకై అలాగే మీరు చేసిన వంటలు మేము అప్పుడప్పుడు తినడం వల్ల మీపై మాకు మంచి అభిప్రాయం కలిగింది. అలాగే నీ కొడుకు చాలా ముద్దుగా ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం చెప్తాము, ఇతను నాన్న ఏరి మీ ఇద్దరే కనిపిస్తున్నారు అని అడుగుతారు. అంటే అనేలోపు, చూడండి, ఈ మధ్య ఇలా పిల్లల్ని కనేసి ఏ ఊర్లోనో తలదాచుకొని తప్పులు చేసేసి ఇలా గుడుల్లో ఇదిగో పేర్లు పెట్టడానికి వస్తారు, మన పక్కనే ఉంటారు అనగానే ఇంతలో పంతులు గారు అంటారు, చూడమ్మా, ఎదుట మనిషిని అనేటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఒకరి గతం ఏంటి అనేది తెలుసుకోకుండా ఒకరికి అనవసరమైన మాటలు మాట్లాడుకోవద్దు. మీ అందరినీ అక్కా చెల్లెళ్ళగా అనుకొని తను ఈ గుడికి తన బాబు బారసాల కోసం రమ్మని చెప్పింది. తనకి మనశ్శాంతిగా అలాగే తన బాబుకి మీ ఆశీర్వాదం కావాలని అనుకుంటుంది. అలాంటి మంచి వ్యక్తులకి మీరు ఇలా అనడం సబబు కాదు అనగానే ఇక లక్ష్మి బామ్మగారు అలాగే చూస్తూ ఉంటారు. ఇక బాబుకి పేరు పెట్టే కార్యక్రమం మొదలవుతుంది. పంతులు గారు, అమ్మ లక్ష్మి, ఏ పేరు అనుకుంటున్నావు అనగానే ఇక విష్ణు విహారీ కాబట్టి అలాగే సూర్యవంశానికి చెందిన ఆ బాబుకి విష్ణు విరాట్ అన్న పేరుని పెట్టమంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి కొడుక్కి విష్ణు విరాట్ అని పేరు నామకరణం చేయడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా బాబుని మళ్ళీ ఇక పొగుడుతూ ఉంటారు. చూసావమ్మా, ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది బామ్మగారు. తెలుసు బామ్మగారు, ఈ లోకం ఒక్కొక్కసారి కాకిలా ఇంకొకసారి కోయిల్లా అంటూ ఉంటుంది. కానీ మనం కొన్ని రోజులు నా బాబుని కాపాడుకోవాలి అంతే అని అంటుంది. తప్పకుండా సిరి అని చెప్పి ఇక బాబు పేరు పూర్తవడంతో లక్ష్మి అలాగే బామ్మగారు ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇక ఇటువైపు విహారీ సహస్ర పీటలపై కూర్చొని పాపకి శ్రీ అన్విత అనే పేరు బియ్యంలో రాసి 3 సార్లు ఇక చెవులో ఊదడంతో పాప నామకరణం అలాగే బారసాల వేడుక ఘనంగా జరిగిపోతుంది. ఇక బారసాల వేడుక అయిపోగానే అంబిక అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక విహారీ చాలా రోజుల నుండి లక్ష్మి కోసం కనీసం ఆఫీస్ని కంపెనీస్ని పట్టించుకోకపోవడంతో ఇక ఇదే సమయం అని చెప్పి పవర్ ఆఫ్ అటానీ తన పేరు మీదకి రావాలంటే ఇక ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని ఇంటికి రమ్మని ఇక సుభాష్తో కబురు పంపుతుంది అంబిక. ఇక ఇటువైపు కరెక్ట్గా నామకరణం పూర్తి అవ్వగానే మొత్తం ఇల్లంతా ఇటువైపు బయటంతా కార్మికులు ఉద్యోగస్తులు వచ్చి ధర్నా చేస్తూ ఉంటారు. ఇక విహారీ కుటుంబ సభ్యులైన పద్మాక్షి అందరూ పరుగు పరుగున బయటికి వస్తారు. చూడండి, కంపెనీని పట్టించుకోకుండా ఈ
చైర్మన్, సీఈఓ కనీసం మేము ఎన్ని ఫ్యాక్సులు పెట్టినా, మెయిల్లు పెట్టినా మా జీతాలు అలాగే కంపెనీని గాలికి వదిలి తన మానన తను ఉంటున్నారు, మాకు ఒక నమ్మకం లేదు అని చెప్పి ఇక ధర్నా చేస్తూ ఉంటే ఇటువైపు పాప ఏడుస్తూ ఉంటుంది. విహారీ పాపని చూస్తూ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నారు అనగానే, విహారీ అలా మాట్లాడకూడదు, ఒకవేళ నీకు కాకపోతే నువ్వు పక్కకు తప్పుకోరా అని అంటుంది అంబిక. అంబిక అలా అంటవేంటి అని అంటుంది పద్మాక్షి. అవునక్క, ఆడపిల్లలైనా విహారీ లేకముందు నేను కంపెనీని ఒక్కటంటే ఒక్క రిమార్క్ లేకుండా ముందుకు నడిపించాను. ఇప్పుడేమో వీడు తాగుతూ తూలుతూ ఉంటే మన పరువు అలాగే ఆఫీస్లో నష్టాలు ఎవరు పూడుస్తారు? పౌరా ఫటాని తన పేరు మీద ఉందని తనకి నచ్చినట్టు ఉంటే ఎలా అక్క? మన కుటుంబం మీదే వీళ్ళంతా బ్రతుకుతున్నారు. మన కుటుంబం అంటే నమ్మకం కదా. సూర్యవంశానికి చెందిన వారసుడు కావచ్చు, కానీ ఎందుకు పనికిరాని వాడికి మనం సింహాసనం ఇవ్వలేం కదా అనగానే, అంబిక అని అంటుంది యమున. అవును, అంబిక చెప్పింది తప్పు కాదు కదా. సరే, మేము ఒక నిర్ణయానికి వస్తాము, మీరు వెళ్ళొచ్చు. అలాగే మీరు ఇకపై ఇలాంటి ధర్నాలు చేసే అవకాశం కూడా ఇకపై రాదు అని చెప్పి యమునమ్మ అనడంతో, సరే వదిన, ఎన్ని రోజులు మీరు టైం ఇస్తారో అది కూడా చెప్పండి అని అంటుంది. ఇక అంబిక మాటలకి, నాకు 1 డే టైం చాలు, నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా కంపెనీని పట్టించుకోవాలా అన్నది ఆలోచిస్తాను అని అంటారు విహారీ. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓ, ఒక్కరోజు కావాలా? ఈ ఒక్కరోజులో నువ్వు వెళ్ళిపోతావని నాకు తెలుసురా, అందుకే వాళ్ళందరినీ ధర్నా చేయించాను అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇక ఒక షాప్కి అక్కడ విహారీ వాళ్ళ కంపెనీ గురించి, ఇక విహారీ వాళ్ళ గురించి టీవీలో వస్తూ ఉంటుంది. అదంతా చూసిన లక్ష్మి ఇంటికొచ్చి బాబుని చూస్తూ బాధపడుతుంది. విహారీ గారు, మీ కంపెనీ ఎన్నో లాభాలు బాట పట్టేది, మీకెన్నో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. కేవలం నా వల్లే ఇప్పుడు కంపెనీ ఇంత దీనావస్థకు వచ్చిందా? ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ వారసుడు నా దగ్గర ఉన్నారు. అంబికమ్మ ఖచ్చితంగా మీకు బాబు పుడితే చంపాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. లేకపోతే ఆ రోజే మీ దగ్గరికి నేను వచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఏం చేయాలి? కంపెనీ బాధ్యతలు నేను ఎండీగా ఉండాలని అనుకున్నా అక్కడ ఉండలేని పరిస్థితి. ఇప్పుడు నేను వైజాగ్ వచ్చాను. ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వచ్చే అవసరం వచ్చింది. ఎందుకంటే నా కొడుకు మీ కొడుకు. ఇప్పుడు మీ పరువు ప్రతిష్టలు ఈ సొసైటీలో గాలికి పోతూ ఉంటే ఇంకా నేను ఇక్కడ మీనమీషాలు లెక్కపెట్టి ఉండలేను అని లక్ష్మి, బామ్మ మనం ఊరు వెళ్ళిపోదామా అని అంటుంది. అయ్యో ఏంటి సిరి ఇలా మాట్లాడుతున్నావు అనగానే, బామ్మ నేను నా అత్తవారింటికి వెళ్ళే సమయం వచ్చింది అనగానే, అమ్మ సిరి ఆలోచించుకో, ఎందుకంటే నిన్ను చంపాలని చాలా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో తెలీదు, నీ గతం తెలీదు, నీ భర్త తెలీదు, కానీ ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలనుకుంటున్నావు. కానీ అక్కడ తప్పకుండా బామ్మ నేను వెళ్ళాక అన్నీ మీకు తెలుస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటువైపు లక్ష్మి. ఇంతలో బామ్మగారికి డాక్టర్ ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ ఫోన్ చేయడంతో, అమ్మ లక్ష్మి నీకు ఫోన్ వచ్చిందమ్మా అనగానే, ఇక డాక్టర్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నా బాబుకి 21 రోజు అనగానే, లక్ష్మి పొరపాటు జరిగింది అని అంటారు డాక్టర్. డాక్టర్ ఏమైంది? నా బాబు బాగానే ఉన్నాడు కదా అనగానే, చూడమ్మా సిరి, నువ్వు మీ బామ్మగారు నమ్మకంగా మా హాస్పిటల్లో చేరారు. కానీ మీ విషయంలో డాక్టర్గా నేను తప్పు చేశాను. ఈ నిజం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఆ రోజు ఏం జరిగింది అంటే అని చెప్పి ఫస్ట్ పాప పుట్టడం, తర్వాత బాబు పుట్టడం, కవల పిల్లలు పుట్టడం అన్నది మొత్తం చెప్పి, అలాగే ఒక డాక్టర్ నీకు అన్యాయం చేశారు, ఆ డాక్టర్ పేరు అని చెప్పి ఇక ఆ పేరు చెప్పి, తను నీ పాపని పద్మాక్షి సహస్ర అనే వ్యక్తులకి ఇచ్చానని, నీ కూతురు వాళ్ళ దగ్గర ఉందని, ఇద్దరు కమల పిల్లల్లో ఒకరు పద్మాక్షి మనవరాలుగా ఉందని, ఇప్పుడు తనని యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసింది కాబట్టి నేను చేసిన పాపానికి ఖచ్చితంగా ఆ సిరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పి నా చేతిలో చెయ్యి వేసి
కన్ను మూసింది. నీకు 2 కవల పిల్లలు పుట్టారు లక్ష్మి అని చెప్పి డాక్టర్ నిజం చెప్పడంతో ఒక్కసారిగా లక్ష్మి కుప్పకూలుతుంది. ఏమైందమ్మా అనగానే, బామ్మ మనం ఊరు వెళ్ళాలి, ఖచ్చితంగా ఊరు వెళ్ళాలి అని అంటుంది. ఏమైందమ్మా అనగానే, డాక్టర్ గారు నిజం చెప్పారు అని అంటుంది. అమ్మా సిరి, ఖచ్చితంగా నీ పాపని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా హుటాహుటిన హాస్పిటల్కి రా. నీతో పాటు నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వస్తాను. నీ పాపని నీ దగ్గరికి చేరుస్తాను అని అంటారు డాక్టర్. ఇక లక్ష్మి బామ్మగారు చాలా సంతోషంగా ఇక హాస్పిటల్కి బస్సులో ప్రయాణమవుతారు. లక్ష్మి అనుకుంటుంది, ఈసారి నేను ఎటువంటి బంధాన్ని వదులుకోను. అలాగే నా పాపని నా దగ్గర చేర్చుకుంటాను. అంబికమ్మ ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలను తిప్పుతాను. కన్న తల్లిగా నేను మాత్రం గెలవాలి అని చెప్పి ఇక బస్సులో బాబుని ముద్దాడుతూ, నీకు అక్కో చెల్లో పుట్టిందంట. మీ ఇద్దరూ ఒకే దగ్గర పెరగాలి. మీ నాన్న మీ ఇద్దరిని చూసి మురిసిపోవాలి. విహారీ గారు వచ్చేస్తున్నాను. ఈ లక్ష్మి మిమ్మల్ని వదిలి వెళ్ళదు అని చెప్పి ఇక బస్సు దిగుతుంది బాబుని ఎత్తుకొని. లక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ ఇక బస్సు దగ్గరే ఉంటారు. డాక్టర్ అనగానే, చూడమ్మా నీకు అన్యాయం జరిగింది. డాక్టర్గా నీకు ఈరోజు న్యాయం చేస్తాను. పద వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉండగానే, నా ఇల్లే అది, నా అత్తారిల్లే అది, నా ఇంటికి నన్ను డాక్టర్గా మీరు తీసుకువెళ్తున్నారు అని మనసులో అనుకుంటుంది. ఇక లక్ష్మి బామ్మగారు బాబుతో ఇక డాక్టర్ చెప్పినట్టు విహారీ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక 2వ రోజు అవడంతో అంబిక, ఈ విహారీగాడు రాత్రంతా తాగుతూనే ఉన్నాడు, 2వ రోజు ఏం నిర్ణయం తీసుకుంటాడు? అందుకే ఇక కార్మికులు అనుకున్నట్టు నేను చెప్పినట్టు మీరు రిజైన్ చేయాలి. అంబిక గారికి ఈ పవర్ ఆఫ్ పటాని తరువాత తనకే సీఈఓ చేయాలని గట్టిగా ఈరోజు అడుగుతారు. అప్పుడు నా కాళ్ళ దగ్గరికి సీఈఓ పదవి ఆస్తి వచ్చేస్తుంది అని చెప్పి అంబిక సంతోషపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది, అమ్మా అన్నీ పకడ్బందీగా నువ్వు చేశావు, ఎవరికి డౌట్ రాలేదు కదా. ఎందుకంటే డౌట్ వస్తే ఇప్పటికే బావ నా వైపు కూడా చూడటం లేదు. పాప విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ విహారీ ఇంట్లో అడుగు పెడుతుంది. పద్మాక్షి అలాగే సహస్ర ఇటువైపు యమునమ్మ పండు హాల్లోకి వస్తారు. విహారీ తూలుకుంటూ వస్తూ ఉంటారు. అంబిక, డాక్టర్ మీరేంటి ఇలా వచ్చారు? మా సహస్రకి డెలివరీ చేసిన డాక్టర్ చనిపోయారని తెలుసు, చాలా బాధ వేసింది అని అంటుంది అంబిక. ఇక విహారీ, అవునా అత్తయ్య, ఆ డాక్టర్ చనిపోయారా? తను నేను కాపాడుకోలేకపోయానా అనగానే, ఇంతలో నేనెందుకు వచ్చాను అంటే అని చెప్పి సిరి బామ్మగారు అని పిలుస్తుంది. సిరి బామ్మగారు వచ్చారా అని అంటారు విహారీ. అవును విహారీ గారు, మా హాస్పిటల్లో ఒక పెద్ద తప్పు జరిగింది, ఆ తప్పుని నేను సరిదిద్దాలని ఇలా వచ్చాను అనగానే, ఇక లక్ష్మి కుడికాళ్ళు పెట్టుకొని తన బాబుతో విహారీ ఇంట అడుగు పెడుతుంది. లక్ష్మిని చూడగానే ఒక్కసారిగా పద్మాక్షి సహస్రకి గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళు లక్ష్మి బాబుతో కనబడడంతో షాక్ అవుతారు. లక్ష్మి బాబుతో రావడంతో ఇటువైపు పండు, యమునమ్మ, అలాగే చారుకేశ, విహారీ అలాగే ఉండిపోతారు. లక్ష్మి అని అంటారు. తన పేరు సిరి, వాళ్ళ బామ్మ తను. వాళ్ళు హాస్పిటల్లో చేరారు. వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. కానీ డాక్టర్, మీరు కాపాడిన డాక్టర్ అన్యాయం చేసింది ఈ సిరికి. తనకు పుట్టిన కవల పిల్లల్లో ఆడపాపైన ఆ పాపని పద్మాక్షి గారికి ఇచ్చింది. తను కన్ను మూస్తూ అలాగే నాకు అన్ని నిజాలు చెప్పింది అని చెప్పి డాక్టర్ చెప్పిన ప్రతి మాట సీసీ ఫుటేజ్లో తీసుకొని డాక్టర్ విహారీ కుటుంబానికి వచ్చి మొత్తం చెప్పేస్తారు. ఇక ఒక్కసారిగా పద్మాక్షి సహస్ర దిమ్మ తిరిగిపోతుంది. లక్ష్మి అంటుంది, డాక్టర్ ఈ ఇల్లు మా ఇల్లే, ఈ కుటుంబం నా కుటుంబం. విహారీ గారు, ఈ ఇంట్లో ఉన్న పాప ఎవరి పాప కాదు. నాకు పుట్టిన కవల పిల్లల్లో ఒక పాప
పద్మాక్షమ్మ సహస్ర దగ్గరికి చేర్చారు అనగానే ఇక డాక్టర్ చెప్పిన నిజం, లక్ష్మి అన్న మాటలకి విహారీలో ఇక చలనం మొదలవుతుంది. ఇక అతి భయంకరమైన నిజాన్ని డాక్టర్ సాక్ష్యాలతో సహా లక్ష్మిని అలాగే బామ్మగారిని ఇంటికి తీసుకొచ్చి చెప్పడంతో పద్మాక్షి అలాగే సహస్ర ఏం చేయబోతున్నారు, మరి లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు అన్న నిజం తెలుసుకున్న యమునమ్మ విహారీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లక్ష్మి ఈసారి వెనకడుగు వేయకుండా తన అత్తవారింటికి తన పిల్లల కోసం వచ్చిన వేళ రేపటి రోజు ఏం జరగబోతుంది అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది. చాలా చాలా అద్భుతంగా జరగబోతుంది ఇకపై నెక్స్ట్ వచ్చే ప్రతి ఎపిసోడ్. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.